#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మిస్టర్ మణితేజ 007 హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంట్రుకలకి దాదాపుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆటోమేటిక్గా గ్రో అవుతూనే ఉంటాయి. బాల్డ్నెస్ జీన్ అనేటువంటిది ఇటువంటి ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ని ఎఫెక్ట్ చేయదు. ఎప్పుడైతే మనము సేఫ్ డోనర్ ఏరియా నుంచి హెయిర్ని తీసుకొని ఫ్రంట్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తామో ఆ హెయిర్ బట్టతలకి గురి కాకుండా సంవత్సరాల వరకు అలాగే పెరుగుతూనే ఉంటాయి. కట్ చేసినా పెరుగుతాయి, గుండు చేసినా పెరుగుతాయి. వాటికై అవే రాలిపోయినా కూడా మళ్ళీ ఆ ప్లేస్లో అంతే లెంత్ అంతే థిక్నెస్ వచ్చే హెయిర్ ఈజీగా మొలుస్తాయి. బట్ మీరు అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే అక్కడ ఉండే ఎగ్జిస్టింగ్ హెయిర్స్ కానీ సొంత హెయిర్ లేదా న్యాచురల్ హెయిర్ ఏవైతే ఉంటాయో అవి రాలిపోతాయా అంటే, ఒకవేళ గనక మీ ఫ్యామిలీలో బాల్డ్నెస్ ఇంకా ఎక్కువగా ఉంది, మీ తల మీద ఇంకా అది అచీవ్ అవ్వలేదు అంటే డెఫినెట్గా ఎగ్జిస్టింగ్ హెయిర్స్ పోయే అవకాశం ఉంది. అలా పోకుండా ఉండడానికి నేను ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకొని నా క్లయింట్స్కి ట్రీట్మెంట్ అందిస్తాను. ట్రీట్మెంట్ అందించడం మాత్రమే కాకుండా వాళ్ళని అట్లీస్ట్ 1 year వరకు కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాను. అలా గనక ట్రీట్మెంట్ తీసుకోలేదంటే తప్పకుండా ఎగ్జిస్టింగ్ హెయిర్ బాల్డ్నెస్కి గురయ్యే అవకాశం ఉంది.